నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా కళాసాధన ముగింపు వేడుకలు, కళారాధన సేవలను ప్రశంసించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. ప్రభుత్వ కార్యాలయాలు, చెరువు కట్టపై మొక్కలు నాటిన అధికారులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఎలక్షన్ ఆఫీసర్ అనురాధ. ముమ్మరంగా చెరువు కట్టెలపై ఆధునీకరణ పనులు నెలాఖరులోగా అందుబాటులోకి తెస్తామన్న కమిషనర్ వెంకటకృష్ణ. నిరవాటి హాస్పిటల్స్ లో సంతాన సాఫల్య ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. మున్సిపల్ కార్యాలయంలో వీధి వ్యాపారుల సంక్షేమంపై సమీక్ష సమావేశం. ఆర్థిక స్వావలంబన పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న కమిషనర్ వెంకటకృష్ణ. సాంస్కృతిక కళపై యువతలు ఆసక్తిని పెంచాలని, తద్వారా వారిలో మానసిక వికాసం పెంపొందుతుందని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా పేర్కొన్నారు. కళారాధన చేస్తున్న కృషి అభినందనీయమని, ఉచిత శిక్షణా శిబిరాలతో చిన్నారులు, యువతకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాలులో కళా సాధన ఆధ్వర్యంలో లలిత కళలు, క్రీడలపై శిక్షణ పొందిన చిన్నారులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కళారాధన, మధుమణి చారిటబుల్ సొసైటీ, లయన్స్ క్లబ్, గురురాజా విద్యా సంస్థల సహకారంతో నెల రోజుల పాటు నిర్వహించిన ఉచిత లలిత కళలు, క్రీడలు శిక్షణా శిబిరం కళా సాధన ముగింపు ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో గురు రాఘవేంద్ర విద్యా సంస్థల అధినేత డాక్టర్ దస్తగిరి రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాపునిసా, రాష్ట్ర దృశ్య కళలు డైరెక్టర్ సునీత అమృతరాజ్, కళారాధన ప్రతినిధులు డాక్టర్ మధుసూదన్ రావు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో సాంస్కృతిక కేంద్రంగా నంద్యాలకు గుర్తింపు తెచ్చిన సంస్థ కళారాధన అని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని శిక్షణా శిబిరాలు నిర్వహించి కళారాధన సేవలను జాతీయ స్థాయిలో విస్తరింపజేయాలని కోరారు. కార్యక్రమంలో ఇటీవల యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ లో 154వ ర్యాంకు సాధించిన అనుషాను ఘనంగా సత్కరించారు. అనంతరం చిన్నారులకు శిక్షణ ఇచ్చిన కోచ్లకు జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేశారు. డాక్టర్ దగ్గర ప్రతి విషయంలో అంగీకారం కానీ ఈ లలితకళ కానీ అన్ని విషయాలు ముందుకు అందరూ చాలా సంతోషం. ఎందుకంటే డాక్టర్ ఒపీనియన్ విజయం కూడా డాక్టర్ ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో ముందు క్రికెట్ కానీ గవర్నమెంట్స్ కానీ లలితకళ కానీ గ్రామాలు కానీ అన్నింటి ముందు అంత విజయం విజయంగా డాక్టర్ మనస్ఫూర్తిగా అందరూ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు విజయం వాళ్ళు ఎవరు కూడా చాలా విజయం డాక్టర్ అన్ని ఇష్టపడి ఉదయం నుంచి సాయంత్రం కూడా ఏదైనా ప్రోగ్రాం ఉంటే లాస్ట్ చాలా ఉపయోగము. ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క విజయంతో పాటు కళలు, క్రీడలు కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు ఈసారి వెళ్ళినట్టు అక్కడ ఈశ్వరాలు ఉండేది ఫస్ట్ స్టార్ట్ అయింది. ఈ నాటకాలు కానీ, సినిమాలు కానీ, సినిమాలు కానీ స్టార్ట్ అయింది. ఫస్ట్ రాయలసీమ నుంచి స్టార్ట్ అయింది. రాయలసీమలో మన వాళ్ళు కొద్దిగా రామాయణ కొద్దిగా జీవితం చూస్తారనే విషయంలో మన వాళ్ళు కూడా రాణించారు. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మన రాయలసీమ కూడా చాలా మొదటి కూడా బాగుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క లలితకళ మన డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క లలితకళ కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క చిన్న పిల్లలకు ముఖ్య మహా ఉన్న అనే సమయం ప్రకారం పిల్లలు కూడా మంచి మార్గంలో పెడితే డెఫినెట్ కూడా ఫ్యూచర్ కూడా మంచి ప్రోత్సహించాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనకి మన మనీషా గారు మన ప్రాంతం నుంచి ఈ యొక్క ల్యాండ్ మంచి ల్యాండ్ సాధించడం, మన ప్రాంతం నుంచి ఇంట్లో రావడం, ఎస్పెషల్లీ మన కర్నూలు డిస్ట్రిక్ట్ మన ముందర నుంచి అమలు చేసిన తర్వాత అమలు చేసిన తర్వాత మన ప్రాంతం నుంచి చాలా మీరంతా పిల్లలు కూడా అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శం తీసుకొని మన ప్రాంత పిల్లలు చాలా మంది కలెక్టర్స్, ఐపీఎస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మాయికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మొట్టమొదటిగా నంద్యాలలో
కళారంగం వచ్చిన తర్వాత కళాకారులకు ఒక రకమైన ధైర్యం జరిగింది. ఇంతకుముందు ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే కోనసీమలో ఈశ్వరు గారి అంటే విశ్వరు గారు కళాకారులు ఉండేవాళ్ళు, రాయలసీమ కళాకారులు తక్కువ, వాళ్ళని అన్ని రకాల ప్రైజెస్ తీసుకొని పోతారని చెప్పేసి ఒక అపోహం. ఒక్కసారి కళారంగ సంస్థ ఏర్పడి దాదాపు 20 సంవత్సరాలు ఎన్నుకుంటాను. కళారంగ సంస్థ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉండే అందరికీ అన్ని రకాలుగా ఆర్థికంగా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అన్ని రకాలుగా చేసిన తర్వాత వరుసగా 7 సార్లు మధ్యవాడు రావడం జరిగింది. దానికి కృషి చేసినటువంటి ఈ కళారంగ సంస్థ అందరికీ నేను శిరస్సు చెప్తాను. ఇది చాలా పెద్ద విషయం. ఒక్క నంద్యవాడు వచ్చిందంటే గ్రేట్ కపిల్ కాదు, కాబట్టి సినిమా కూడా పెద్దగా కాదు. ఒక నంద్యవాడు 2 నంద్యవాళ్ళు వచ్చాయని చెప్తారు. ఈ సంస్థ 7 నంద్యవాళ్ళు మన నంద్యాలకి రావడానికి కృషి చేసిన సంస్థకు ఎందరైనా అన్ని రకాలుగా సహాయకారం అందరూ అందించాల్సిన బాధ్యత ఉంది. నా వరకు నేను పూర్తి సహాయకారం తీసుకోవాలని చెప్పి సమావేశంగా తెలుస్తా ఉన్నాను. అలాగే ఈ కళారంగం వాళ్ళు ఇప్పటికీ 10 సంవత్సరాలు అయిపోయింది. కరోనా పీరియడ్ తప్పొచ్చే మిగతా పీరియడ్ అంతా కళా సాధన చెప్పి ఏర్పాటు చేసి ఉచితంగా 1 మంత్ చిన్న చిన్న పిల్లలకు ట్రైనింగ్ క్లాసెస్ చేసి వాళ్ళలో ఉండే టాలెంట్ బయటికి తీయాలని, ఎప్పుడైనా సరే దీనిలో చిన్నపిల్లలకు నేర్పడానికి ఇప్పుడు వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. వాళ్ళ టాలెంట్ బయటికి తీయడం వల్ల వాళ్ళు అన్ని రంగాల్లో విషయాలు పోయి ఆయా రంగాలు ఎంతో ఉన్నతలు అనిపిస్తారు. ఈ రంగం చేయడం కూడా ఎంతో హర్షించిన విషయం. పేరెంట్స్ కానీ సార్ వాళ్ళు కూడా అందరూ కూడా ముందు నడిపించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఇంకా అనేక 20 సంవత్సరాలుగా పూర్తి చేసుకొని ఇంకా అనేక సంవత్సరాలు మళ్ళా కూడా జరపాలని కూడా కోరుకుంటున్నాను. 2000 సంవత్సరంలో ఈ లలితకళ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. కళా సాధన అనే పేరు మీద ఈ కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం. గత 2 సంవత్సరాల్లో కోవిడ్ కారణంగా నిర్వహించలేకపోయాం. అందువల్ల ఇది 22వ లలితకళ వేసవి శిక్షణ శిబిరం కళా సాధన 2022 లయన్స్ క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మధుమని చారిటబుల్ సొసైటీ, గురువారంగా విద్యా సంస్థలు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మే 5వ తేదీన మొదలైనటువంటి ఈ శిక్షణా శిబిరాలు ఈ రోజు వరకు 30 రోజుల పాటు రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శిక్షణా కార్యక్రమాన్ని దాదాపు 20 మంది కోచెస్, వీళ్ళందరూ కూడా శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, సినీ సంగీతం, కీబోర్డ్, వెంట్రులాటం, మిమిక్రీ, చిత్రలేఖనం, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అదేవిధంగా కరాటే, టైక్వాండో, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్ దాదాపు 20 అంశాల్లో మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో కరోనా కారణంగా పిల్లలు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోలేకపోవడంతో ఈ సంవత్సరం విశేషంగా స్పందన లభించింది. దాదాపు 400 మంది చిన్నారులు, యువత ఈ శిక్షణా శిబిరానికి హాజరు కావడం జరిగింది. కళారంగ సంస్థ ద్వారా కళా సాధన అనేటువంటి విద్యుల మీద ప్రతి సంవత్సరం వేసవిలో 2 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు పైసా వసూలు చేయకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతున్నాము. పిల్లల్లో ఉత్సాహంలో చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళకి పేరెంట్స్ చెప్పినా కానీ ఈ ఉత్సాహం వల్ల అందులో ఉంచుకోలేదు, మనం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు కావాల్సింది మా మాటలు కాదు, ఇక్కడ పిల్లలు వాళ్ళ యొక్క
ఎఫిషియన్సీని ఇక్కడ చూపిస్తే మీరు ఎంజాయ్ చేస్తారు అది మాకు తెలుసు. కాబట్టి ఈ కళాకారుల సంస్థలకు మా విద్యా సంస్థల నుంచి మా సహాయం తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పిల్లలు చాలా చక్కగా యాక్టివిటీస్ నేర్చుకున్నారు. అది మీరు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలనేటువంటి విషయంలో ఉన్నారు. ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తారు. గురించి చెప్పారు. కళలు సమాజం జీవితాన్ని మనకి ఇస్తాయని చెప్పేసి సార్ లైఫ్ లో స్టడీస్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కళాకారుల వారు దీనికి చాలా పెంపొందించడం అండ్ ఇక్కడ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. అండ్ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒక 5 things. ఫస్ట్లీ మన బ్యాక్గ్రౌండ్ గురించి, మనం ఎక్కడి నుంచి వచ్చినామన్నది అది సెకండరీ. ఫస్ట్లీ మనం ఎక్కడి నుంచి వచ్చినా కానీ, ఏ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా కానీ, ఏ పల్లెటూరు నుంచి వచ్చినా కానీ అవన్నీ సెకండరీ థింగ్స్. ఫస్ట్లీ మనకంటూ గొప్ప కళ ఉండాలి. ఇంకా మనం ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, ఒక అర్బన్ ఏరియాలోనే ఉండాలి. ఇవన్నీ చాలా అనవసరమైన విషయాలు. అఫ్కోర్స్ ఇన్స్టిట్యూట్స్ అవన్నీ కూడా ఇంపార్టెంటే, కానీ మనం ఎంత కృషి చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. సో మన కళలు కూడా గొప్ప కళలు అనాలి. ఏదో మనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకొని ఆ బౌండరీస్లోనే ఉండాలంటూ అని చెప్పేసి నేను ఒక సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ కాబట్టి మనల్ని మనం నమ్ముకోవాలి. బికాస్ మనల్ని మనం నమ్మాలంటూ ఎవరు కూడా మనల్ని నమ్మరు. అండ్ ఫోర్త్ థింగ్, మనం 100% ఎఫర్ట్ కూడా ఇవ్వాలి. ఒకటి మనం నమ్మినప్పుడు గట్టిగా దాన్ని సాధించాలి కూడా. అండ్ ఫిఫ్త్లీ కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఎదిగినా కానీ లైఫ్లో మనకున్న చాలా సిచ్యువేషన్స్కి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంటి పరిసరాలు, కార్యాలయాల ఆవరణాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించుకోవాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడుకోగలమని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, నాటిన మొక్కలను కాపాడుకోని భవిష్యత్తు తరాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ సమీపంలోని చెరువు కట్టలపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ను వినియోగిస్తే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాసు, వైఎస్ఆర్సీపీ నాయకులు శివ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వాటర్ ఉన్నాయా? పోయింది మళ్ళీ బాగా పోయింది. సార్ ఎస్ సార్ ఓకే. ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా పర్యావరణ హితంగా ఉండేటువంటి అన్ని కార్యక్రమాలను చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యక్రమం. దానిలో భాగంగా ఈ రోజున కూడా నంద్యాల పట్టణంలో 1 మొక్కలు నాటే కార్యక్రమం, 2 ప్లాస్టిక్ నియంత్రణకి సంబంధించి ఎవరైతే నిషేధించిన ప్లాస్టిక్ అమ్ముతున్నారో అటువంటి షాపులపైన రేడ్ చేయడము, 3 మన ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్లో 100% కూడా సెగ్రిగేటెడ్ వేస్ట్ వస్తుంది. దాన్ని పర్యావరణ హితంగా జీరో గార్బేజ్ మేనేజ్మెంట్గా మార్చడం. ఈ 3 కార్యక్రమాలని చేయడం అనేది మన పర్యావరణానికి ఎంతో దోహదపడుతుంది. ఆ సందర్భంగా ఈ రోజున మనం పొద్దున్న ఆల్రెడీ మనం ప్లాస్టిక్ వేస్ట్ మీద రేట్ చేస్తున్నాము. అదేవిధంగా కంపోస్ట్ యార్డ్లో కూడా మనం చూసాము. అదేవిధంగా 3వ కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం. కాబట్టి వీటి ద్వారా కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో మన బిడ్డలు, మనవలు, మునుమనవలు అందరూ కూడా మంచి వాతావరణంలో ఉండాలంటే ఇది ప్రజలందరి యొక్క బాధ్యత. కాబట్టి ఈ బాధ్యతకు అనుగుణంగా ప్రజలందరూ కూడా అవగాహన కలిగి
మొక్కల్ని నాటడం, నాటిన మొక్కల్ని సంరక్షించటం, ప్లాస్టిక్ని పూర్తి స్థాయిలో మానివేయటం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఎలక్షన్ ఆఫీసర్ అనురాధ ఆధ్వర్యంలో డిఆర్ఓ, ఈఆర్ఓ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్లు రమాదేవి, రామ్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అట్లా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈఆర్ఓ ఆఫీస్, ఏఈఆర్ఓ ఆఫీసులు మరియు అన్ని పోలింగ్ స్టేషన్ల దగ్గర మొక్కలు నాటి పర్యావరణ హితం కోసం అందరూ పాటుపడాలని అందరినీ కోరుకుంటూ ఈరోజు మనం ఏఈఆర్ఓ ఆఫీస్ దగ్గర మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా మొక్కలు నాటి పర్యావరణం కోసం, రక్షణ కోసం మా వంతు కృషి చేయాలని మేమంతా కోరుకున్నాం. ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ప్రతి డిఈఓ ఆఫీసు, ఏఈఓ ఆఫీసు అండ్ సంబంధిత పోలింగ్ స్టేషన్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినాము. ఈ మన నంద్యాల అసెంబ్లీ ప్రజలకల్లా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధంగా చేయడం వల్ల పర్యావరణ ముప్పు నుండి మనం కాపాడుకునే వాళ్ళం అవుతామని చెప్పి కోరుతూ ఇదే విధంగా కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. పట్టణ శివారులోని చిన్న చెరువు, పెద్ద చెరువు కట్టెలపై 30 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరణ పనులు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. చెరువు కట్టెపై మార్నింగ్, ఈవినింగ్ వాకర్స్ కోసం ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. చిన్న చెరువు కట్టెపై చేపట్టిన ఆధునీకరణ పనులను కమిషనర్ ఆదివారం పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సూచనల మేరకు కౌన్సిల్ ఆమోదంతో ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. నెలాఖరులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. ముఖ్యంగా మనం ఈ పెద్ద చెరువు కట్ట ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేసే సందర్భంగా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించాలి అనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు, కౌన్సిల్ నిర్ణయం మేరకు దాదాపు 30 లక్షల రూపాయలతో దీన్ని ఆధునీకరించాము. 15 లక్షల రూపాయలతో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్ చేసి టోటల్గా అందంగా ఉండే విధంగాను, వాకర్స్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసాము. అదేవిధంగా టోటల్గా మా ప్లాంటేషన్ కూడా ఒక సైడ్ మొత్తం కూడా ప్లాంటేషన్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక 15 లక్షల రూపాయలతో లేడీస్కి ఓపెన్ జిమ్, జెంట్స్కి ఓపెన్ జిమ్ నడుచుకుంటూ ఓపెన్గా జిమ్ చేసుకుంటూ వెళ్ళే విధంగా లేడీస్కి, జెంట్స్కి ఓపెన్ జిమ్ కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఒక 1 వీక్లో ఇది పూర్తి అవుతుంది. ఇటీవల ఈ మంత్ ఎండింగ్ కల్లా పూర్తిగా మనం అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారంగా ఈ యొక్క పెద్ద చెరువు కట్ట అనేది పూర్తి స్థాయిలో మనం రూపుదాల్చుకుంటా ఉంది. అదేవిధంగా చిన్న చెరువు కట్ట సంబంధించి కూడా ఆల్రెడీ మనం స్ట్రీట్ లైట్స్ మనం పోల్స్ వేస్తున్నాము. ఆ పోల్స్ వేసిన తర్వాత ఆల్రెడీ లెవెలింగ్ చేసాము, ఫెన్సింగ్ కూడా పెట్టాము. రిమైనింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాము. మ్యాక్సిమం 80% కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ చిన్న చెరువు కట్ట, పెద్ద చెరువు కట్ట రెండింటిని కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో ఆహ్లాదకరంగా ఉండే విధంగా రూపొందించే కార్యక్రమాలు చేస్తాము. పట్టణంలోని నిర్వాటి హాస్పిటల్స్ లో సంతాన సాఫల్య ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ అరుణకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలు పొందారు. శిబిరంలో స్కానింగ్, రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించినట్లు డాక్టర్ అరుణకుమారి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. స్త్రీ, పురుషుల్లో అత్యవసరమైన వైద్య పరీక్షలకు తగిన రాయితీ కల్పించినట్లు చెప్పారు.
5/6/2022 నెరవాటి హాస్పిటల్ నందు ఫ్రీ క్యాంప్ అనేది ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. సమాజంలో 18.5% మంది పిల్లలు లేక సంతానలేమితో బాధపడుతున్నారు. వీరందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. చూడ్డానికి అంత పెద్ద ప్రాబ్లం అనిపించదు. హార్ట్ అటాక్, పారాలసిస్ వీటితో పోలిసి ఇది పెద్ద ప్రాబ్లంగా అనిపించదు. కానీ వీళ్ళు సమాజంలో ఎట్లా ట్రీట్ చేయబడతారంటే అంటరాని వాళ్ళ కింద లెక్కే ట్రీట్ చేయబడతారు. ఏ శుభకార్యాలకు కూడా వీళ్ళని దగ్గరికి రానివ్వటం. దగ్గర 75 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 1,25,000 రూపాయల పరీక్షలు అయితేనేమి, కన్సల్టేషన్స్ అయితేనేమి, స్కానింగ్ అయితే చేయడం జరిగింది. ఇంత టెస్టింగ్లో కొంతమందికి యూనికార్నియేట్ యుట్రస్ అంటాం, కొంతమందికి సెప్టేట్ యుట్రస్ అంటాం, కొంతమందికి బైకార్నియేట్ యుట్రస్ అంటే రకరకాల ఇబ్బందులు, గర్భసంచుల్లో ఉండేటటువంటి లోపాలు, నీటి బుడగలు, ఎండోమెట్రియోసిస్, ఈ కేసెస్ అన్నీ సార్ట్అవుట్ చేయడం జరిగింది. అట్లనే భర్తకు కూడా వీరలోపాలు ఉన్నవాళ్ళు కనీసం అంటే 4 అజోస్పర్మి అంటే నిల్ కౌంట్తో ఉన్నవారు రావటం జరిగింది. వీళ్ళందరికీ కూడా రకరకాల పరీక్షలు, హిస్ట్రోస్కోపీ, హిస్ట్రోలాప్రోస్కోపీ, IUI, IVF, ICSI పద్ధతులు అనేది చేయడం జరుగుతుంది. ఇంత చక్కగా సక్సెస్ చేసినందుకు నంద్యాల ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ నిరుపేదల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ భవనంలో వీధి వ్యాపారుల కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతేడాది వీధి వ్యాపారులకు 10,000 రుణాన్ని అందజేసిందని, వడ్డీలో కూడా రాయితీ ఇచ్చినట్లు చెప్పారు. సక్రమంగా తీసుకున్న రుణాన్ని చెల్లించిన వర్తకులకు ప్రభుత్వం ఈ ఏడాది 20,000 రూపాయలు, వచ్చే ఏడాది 50,000 రూపాయల రుణ సదుపాయం కల్పిస్తోందని, నిర్ణీత వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. స్వానిధి సమృద్ధికి సంబంధించి అంటే స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి డిస్టిక్ లెవెల్ కమిటీ మీటింగు ఈ రోజున మున్సిపల్ కమిషన్ ఛాంబర్ జరిగింది. దీనికి సంబంధించి లైన్ డిపార్ట్మెంట్స్గా ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా CDPO గారు, అదేవిధంగా డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసరు, దానికి సంబంధించి ఇతర డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, అదేవిధంగా బ్యాంక్కి సంబంధించి లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు, ఈ విధంగా 7 డిపార్ట్మెంట్కి సంబంధించి లైన్ డిపార్ట్మెంట్స్ పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, మనము ఎవ్రీ మంత్ ఒకసారి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ జరుపుకొని స్ట్రీట్ వెండర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క సోషో ఎకనామిక్ ప్రొఫైల్ ప్రకారంగా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ద్వారా అందేటువంటి వివిధ పథకాల గురించి వివరించడము, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ అందించే పథకాలు, అదేవిధంగా వీళ్ళందరికీ ప్రొఫైల్ తయారు చేసి రేపు ఫ్యూచర్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎవరికి ఏ ఎలిజిబిలిటీ ఉంటుందో తెలియజేయడం అనేది ముఖ్య ఉద్దేశము. దానిలో భాగంగానే మనం PM స్వనిధి ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వర్తకులు, వీధి వ్యాపారులు, హాకర్స్, వెండర్స్ అనే వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున రుణంగా ఇచ్చాము. ఈ ఇచ్చిన రుణం మొత్తాన్ని కూడా 12 నెలల్లో అంటే 1 ఇయర్లో తిరిగి చెల్లించాలి, వడ్డీతో సహా చెల్లించాలి. వడ్డీలో 7% వరకు మాత్రమే ఈ యొక్క లబ్ధిదారు చెల్లించాలి. రిమైనింగ్ అమౌంట్ 5% కానీ 3% ఎక్స్ట్రా ఉంటే ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఖాతాలో వేస్తుంది. అంటే ఓన్లీ 3 to 5% మాత్రమే వాళ్ళకి బెనిఫిట్, ఇంట్రెస్ట్లో రాయితీ వస్తుంది. ఈ 10,000 రూపాయలు ఆ విధంగా ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత తిరిగి చెల్లించారు PM స్వనిధి ద్వారా. తిరిగి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మనం 20,000 రూపాయలు ఇస్తున్నాం. మనం ఆటోమేటిక్గా లాస్ట్ టైం ఎవరైతే తీసుకొని సక్రమంగా రుణం కట్టారో వాళ్ళందరికీ కూడా 20,000 రూపాయలు ఇస్తున్నాము. దాదాపు మనం తీసుకున్నటువంటి 2,000 మందిలో 1,500 మంది సక్రమంగా కట్టి మళ్ళీ సెకండ్ టైంలో 20,000 తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి 50,000 రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం రుణంగా ఇవ్వడానికి వీధి వ్యాపారం నిర్ణయించింది. దానికి సంబంధించి కూడా 12 నుంచి 18 నెలల్లోపు మనం తిరిగి రీపేమెంట్ చేయాలి. ఈ విధంగా వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన పెంచడం కోసం రుణాలు ఇవ్వడానికి ఈ PM స్వనిధి రుణాలు ఇస్తున్నాము. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే ఈ వీధి భర్తలు అందరూ కూడా ఈ డిజిటల్ కరెన్సీని బాగా ప్రమోట్ చేయాలి. దానికి సంబంధించి కూడా అందరికీ కూడా అవగాహన కలిగించడము, ఎక్కువ మంది డిజిటల్ కరెన్సీ ద్వారా
అమ్మటం కొనుగోలు చేసేటువంటి వీధి వ్యాపారులు కూడా ఇన్సెంటివ్గా కొంత మొత్తాన్ని కూడా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆర్థికంగా స్వావలంబన చేయటము, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయటము, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్ ద్వారా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా, హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా, బ్యాంకర్స్ ద్వారా వీళ్ళందరికీ ఎటువంటి రాయితీలు, ఎటువంటి వెసులుబాట్లు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి మనం వాళ్ళందరినీ ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి సంబంధించి వారంలో ఒక 40 మంది వీధి వర్తకులు వాళ్ళ వ్యాపారం చేసే ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక అరగంట నుంచి గంట పాటు ఈ యొక్క లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోడల్ అధికారులు వచ్చి వాళ్ళకి సంబంధించి వివిధ పథకాల గురించి అవగాహన చేస్తారు. ఈ విధంగా కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి వీధి వర్తకుల సంఖ్య దాదాపు 3000 మంది ఉంది. 3000 మందిలో 2734 మందికి మనం రుణాలు ఇచ్చాం మనం. కాబట్టి ఈ 3000 కుటుంబాన్ని కూడా మనం అప్లిఫ్ట్ చేయాలి, దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకురావాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళని ప్రమోట్ చేయాలి. ఆ విధంగా చేసుకుంటూ ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగాను, ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దీనిలో ఈరోజు మొదటి సమావేశం కాబట్టి వివిధ డిపార్ట్మెంట్ అన్నీ కూడా వాళ్ళు చేసే కార్యక్రమాన్నింటినీ వివరించమని చెప్పాము. అందరూ కూడా షేర్ చేస్తున్నారు. అవన్నీ కూడా బ్రోచర్ ద్వారా తయారు చేసి ఈ యొక్క వీధి వర్తకులందరికీ అందిస్తాము. వాళ్ళతో కూడా వీక్లీ వన్స్ అన్ని డిపార్ట్మెంట్ తరఫున నోడల్ ఆఫీసర్ అటెండ్ అయితే వాళ్ళు చెప్తారు. ఆ ప్రకారంగా వాళ్ళందరినీ కూడా మరింత మెరుగ్గా జీవనాన్ని కొనసాగించడానికి ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా కళాసాధన ముగింపు వేడుకలు, కళారాధన సేవలను ప్రశంసించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ప్రభుత్వ కార్యాలయాలు, చెరువు కట్టపై మొక్కలు నాటిన అధికారులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఎలక్షన్ ఆఫీసర్ అనురాధ. ముమ్మరంగా చెరువు కట్టెలపై ఆధునీకరణ పనులు నెలాఖరులోగా అందుబాటులోకి తెస్తామన్న కమిషనర్ వెంకటకృష్ణ. నిరవాటి హాస్పిటల్స్ లో సంతాన సాఫల్య ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. మున్సిపల్ కార్యాలయంలో వీధి వ్యాపారుల సంక్షేమంపై సమీక్ష సమావేశం. ఆర్థిక స్వావలంబన పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న కమిషనర్ వెంకటకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.